పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రం మండలం జుత్తిగలోని వేంచేసి ఉన్న శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి క్షేత్ర మహత్యం వాయు పురాణంలోని గోస్తాని నది మహత్యం. పూర్వం దూదికాపురం నేడు జుత్తిగగా పిలువబడుతోంది. త్రేతాయుగంలోని దుష్టుడైన రావణాసురుని వాసుకి అనే రాజు రవి అనే సూర్యుడిని, సోము అనే చంద్రుడిని పరాభవించి నాడు రావణుడు పరివారమైన భయంకర రాక్షసులను, దేవతలను పీడింపసాగిరి. రవి, సోములు వాసుకి గోస్తానైనది తీరంలో లింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. ఈ లింగానికి వాసుకి రవి సోమేశ్వర స్వామిగా పేరు వచ్చింది గాని వారికి శత్రు రుణ రోగం మృత్యుంభయ ఉండవని, ప్రతి సోమవారం ఈ శివలింగాన్ని సేవించి అన్నదానం చేసినచో 1,000,000 రెట్లు ఫలితం కలుగుతోందని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ శివరాత్రి పర్వదినాన ఈ శివలింగాన్ని సేవించిన వారికి పునరావృతి రహితమైన కైలాసం పొందుతారని ప్రసిద్ధి. అతి పురాతనమైన శైవ క్షేత్రాలలో జుత్తిగలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయం ఒకటి. సత్యరాజు ప్రసాదు సరోజిని దంపతుల కుమారుడు పవన్ చంద్ర శ్రీ చందన స్వామి వారికి కళ్యాణ మహోత్సవం వేద పండితులు వేమూరి వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో వేమూరి ఫణీంద్ర శర్మ నిర్వహిస్తారని ఆలయ ఈవో తెలిపారు. మధ్యాహ్నం స్వామివారు రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గోదావరి జిల్లా పెనుమంట్రం మండలం జుత్తి గ్రామంలో దూతికాపురం అనే గ్రామంలో జుత్తిగా అని పిలువబడుతున్నది. ఈశ్వరుడు పశ్చిమాముఖం ఉత్తరవాహిని గోస్తని నది. మనకి త్రేతాయుగం నాటి ఈశ్వరుడు అండి. ఇక్కడ పశ్చిమముఖంగా ఉంటాడు. ఇక్కడ ఉత్తర నది గోస్తని నది, అతి పురాతనమైన నది గోస్తని నది అండి. స్వామివారు ఉమావాసుగిరి సోమేశ్వరుడు, సూర్యుడు, చంద్రుడు, సర్పరాజు దేవతలు వీళ్ళందరినీ రావణాసురుడు బాధించుండగా వీరు ముగ్గురు వెళ్ళి బ్రహ్మగారిని వేడుకొనగా బ్రహ్మగారు దూతికాపురం అంటే ఈ జుత్తిగా వచ్చి స్వామివారి పడవలోకంగా ప్రతిష్ఠ చేసుకుని స్వామివారి సేవించండి, వారి వల్ల మీకు ఆపదలు దొరుకుతాయని చెప్పగా వారు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఉత్తర నది గోస్తనది పశ్చిమముఖంగా ఈశ్వరుడు ప్రతిష్ఠ చేసుకున్నారు. సుమారు 1,80,00,000 క్రితం ఈశ్వరుడు అండి, త్రేతాయుగం నాటి ఈశ్వరుడు. మనకి స్వామివారు కాశీతో సమానం, దక్షిణ కాశీ అంటారు, పక్కన రామేశ్వరం కూడా 2 కాశీ రామేశ్వరం అంటారు. ఈశ్వరుడు పడముఖం మనకి ఈశాన్యముల క్షేత్రంలో కాలభైరవ స్వామి ఉన్నాడు. మనకి ఆగ్నేయంలో 5వ శతాబ్దం వినాయకుడు ఉన్నాడు. అలాగే దూతికాదేవి కూడా మనకి ఇక్కడ ఉందండి. నైరుతిమ దుర్గాదేవి, వాయుము లక్ష్మీ జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, ఈశాన్యం వల్ల సూర్యనారాయణమూర్తి ఆలయాలు, శివ పంచాయతీ క్షేత్రం కూడా అంటారు. మనకి ఏ సమస్య ఉన్నా స్వామికి వచ్చి ఒక కొబ్బరిగా కొట్టి ఆ సమస్య తీరిన తర్వాత మృత్యుంజయ అభిషేకం భారతదేశంలో ప్రత్యేకించి ఇక్కడ జరుగుతాయండి. ఆ సమస్య తీరిన తర్వాత మృత్యుంజయ అభిషేకం తరచూ జరుగుతుంటే మనం చేసుకోవచ్చు. అలాగే స్వామి ప్రేరణ వల్ల పల్లి సుబ్రహ్మణ్య సోమేశ్వర స్వామి మన సత్యరాజు రుద్దండ గారు స్వామివారికి కల్లో కనిపించి ఎదురుగుండా సుబ్రహ్మణ్యేశ్వరంతో ఉండగా అక్కడ త్రవ్వగానే గుడి కట్టారండి. సుబ్రహ్మణ్యేశ్వరంలో స్వయంభూ అండి. కుజ దోషాలు ఉన్నా, వివాహం కాకపోయినా, సంతానం లేకపోయినా ఆ స్వామి అనుగ్రహం వల్ల సంతానం సుబ్రహ్మణ్యేశ్వరం కూడా లింగం మీద సర్పరాజు ఉంటాడు. అలాగే మనకి స్వామివారి ముఖమాండపంలో మనకి అనిశ్రమదేవి, సంతానం లేని వాళ్ళ పిల్లకి అనిశ్రమదేవి అని చెప్పి అమ్మవారు కొద్రగంలో ఒక దేవత అనిశ్రమదేవి ఉందండి. అది కార్తీక మాస సోమవారాలు, పౌర్ణమి, అలాగే మాఘ ఆదివారాలు ఆ రోజుల్లో సంతానం లేని వాళ్ళు తారాబలం చూసుకుని ఆ రోజు ఖచ్చితంగా పూజ చేయించుకుంటారు. ఆ అమ్మవారి దేవాలు కూడా సంతానం కలుగుతుంది. ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఈ మురుగురు దేవతల పేరుని ఈ స్వామి పిలువబడుతున్నారు. రుణ రోగ శత్రునాశక లింగం. మనకి రుణాలతో కానీ అపమృత్యుతో కానీ ప్రాణాభి స్థితిలో స్వామివారి ముందు వచ్చి కొబ్బరిగా కొట్టుకుని స్వామిని దర్శించుకుని వారి సమస్యలు తీరిన తర్వాత ప్రత్యేకించి ఇక్కడ మృత్యుంజయ అభిషేకం తరచు ఇక్కడ జరుగుతుంది. ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మృత్యుంజయ అభిషేకం జరిపించుకుంటారు. ఈ గ్రామంలో మహాశివరాత్రి కార్యక్రమాలు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రారంభం జరగడం. 6వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి పంచాయతీ నుంచి ఎదురు సన్నాహ కార్యక్రమంలో శివరాత్రికి వేలాది మంది భక్తులు వచ్చి ఈ శివదర్శనం, స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పటి నుంచి పూర్వం నుంచి కూడా ఈ స్వామివారిని, రామేశ్వరం స్వామివారిని, జిత్తి స్వామివారిని దర్శించుకుంటే వారికి తీరని కోరికలు కూడా తీరుతాయని ప్రగాఢ సానుభూతి, ఎంతో సంకల్పంతో అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజు సాయంత్రం 9 గంటలకు రామేశ్వర స్వామివారికి, జిత్తికి స్వామివారికి ఎదురు సన్నాహ కార్యక్రమం, జిత్తికి రామేశ్వరం బార్డర్లో ఎదురు సన్నాహ కార్యక్రమం, ఈ బాణసంచా కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే శివరాత్రి మరుసటి రోజు కూడా అన్న సంబరం జరుగుతుంది. శివరాత్రి రోజు కూడా అన్న సంబరం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా భక్తుల సహకారంతో స్వామివారి అన్నప్రసాద సత్రం దగ్గర అన్న సంబరం కార్యక్రమం కూడా జరుగుతుంది.
ఈ ఏర్పాట్లన్నీ కూడా మన గ్రామ పంచాయతీ నుంచి ఈ స్వామివారికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా గ్రామ పంచాయతీ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.